హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సుమారు 13,31,000 మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సులో ఆయన మాట్లాడారు. గత బారాస సర్కారు విధానాలతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఉద్యోగులు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో కీలక పాత్ర పోషించారన్నారు. 2024 అక్టోబర్ 24న సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామన్న హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ప్రతి నెల 650 కోట్ల బకాయిలు చెల్లిస్తామంటూ గత నెలలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగుల ఆరోగ్య రక్షణ పథకం పూర్తి స్థాయిలో అమలు, 5 డిఏ బకాయిల విడుదలతో పాటు వేతన సవరణ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవోపై సమీక్ష, పాత పింఛను పథకం పునరుద్ధరణతో పాటు సాధారణ బదిలీలను మే, జూన్ నెలల్లోనే పూర్తి చేయాలని కోరారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను సత్వరం పరిష్కరించకపోతే పరిపాలన స్తంభింపజేస్తామన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఐకాస సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, అదనపు సెక్రటరీ జనరల్ దామోదర్ రెడ్డి, కో చైర్మన్లు చావరవి, సదానంద గౌడ్, మణిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లింగారెడ్డి, నేతలు ముజీబ్ హుస్సేన్, విక్రమ్ కృష్ణ యాదవ్, లక్ష్మయ్య